రేకులు వేసుకొని నిన్న మొన్నటి సాంచి ఇల్లు ఇప్పుకొని ఉన్నాం. బువ్వ లేదు, బుగ్గి లేదు, నీళ్ళు లేవు, నిద్ర లేదు. ఇగో ఈ నమ్ముకొని ఈ భూదారం గురించి నమ్ముకొని వస్తే మాకు ఈ శిక్ష పడ్డది. కళామందిరంలో ఏమని అంటారని కళామందిరంలో పోతానికి నా కొడుకేమో ఊరికి పోయిండు లేడు అనుకోకుండా కూడా వీకిండ్రు అని నిప్పుకొని ఇట్లా వేసుకొని ఉన్నాయ్యా. ఎటు కళామందిరానికే తీసుకొని పోదాం అనుకుంటా. ఆకలి అయితే కాదా నాయన చెప్పు, ఆకలి కాదా దుబ్బ కదయ్యా. లేక లేనోళ్ళం అయ్యి ఇక ఈ భూదారం భూమి నమ్ముకొని మేము వచ్చేగో మాకు ఈ దుఃఖం ఎవడు కట్టిండ్రయ్యా. ఈ పరిస్థితి మీద రాత్రి తెల్లవార్లు దోమలు ఒక్కదాన్ని అందరు ఎటోళ్ళు అడిపోతే ఈయన్నే మంచు వేసుకొని ఇట్టినే కొడుకు ఊరికి పోయిండు అయ్యా. ఇక్కడ లేడు. ఇగో సమాన్ రోడ్ల మీద ఉంది, మా బతుకు రోడ్ల మీద. ఎవ్వరు సాయం చేస్తలేదు నాయన, ఎవరు సాయం చేస్తలేదు. కాంగ్రెస్ గెలిస్తే మంచిది అవుతుంది అన్నారు. ఇట్లా ఇంత అన్నం తినిపిస్తారని అనుకోలేదయ్యా. వాళ్ళు అన్నం ఆకలి అయిన వాళ్ళకి ఆకలి తీరుతారు అనుకున్నాం, కష్టం వచ్చిన వాళ్ళకి కష్టం తీరుతారు అనుకున్నాం. ఒక తల్లిదండ్రులు అట్లాంటి పెద్దలు అనుకున్నాం, కానీ వాళ్ళు గింత దానికి ఇట్లా తయారవుతారని మేము అనుకోలేదయ్యా. మంచి చేస్తారు అనుకున్నాం, కానీ గింత చెడుకు వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు సాదుకోవడానికి ఇంతమంది పొట్టలు కొట్టి ఇంతమంది పిల్లలు భార్య భర్తలు ముసలోళ్ళు వయసోళ్ళు చిన్న పిల్లలు జబ్బు వచ్చిన వాళ్ళు ఇంత కష్టపడుకుంటా పోయి మట్లే వండుకుంటున్నాం. నీళ్లు లేవు, కరెంటు లేదు. 8 రోజులు ఎప్పుడు నిన్న అన్నం లేదు. అన్నం ఎక్కడి ఎడిపోయి తింటావయ్యా, ఎవరన్నా తీసుకుపోతారు ఆ సమానం. ఇది కూడా నెట్టేస్తారని భయానికి ఇక్కడ ఉన్నాం అయ్యా. రాత్రి అంతా ఇక నా కొడుకు వస్తానన్నాడు. భయమా, భగవంతుడే ఉన్నాడయ్యా. భయం అయితే ఏం చేస్తాం, దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కుడు అని అంటారు కదా శాస్త్రధర్మం. అదే దేవుడే దిక్కు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లా లేదయ్యా. ఇప్పుడు గిట్లా అన్యాయం చేస్తాడు అనుకోలేదయ్యా. ఆయన ఇంత అన్యాయం చేసి గిట్లా దుఃఖం ఎవడి కట్టిండయ్యా. చూడు వాళ్ళైతే పాపం ఈ కొడుకులు లేరు, ఏం లేరు, 2 బిడ్డలు అయ్యగారులు ఎంతో కష్టపడి కట్టుకున్నారు. చూడు ఆ భవనం కూలగొట్టాలంటే ఎంత కష్టం అవుతుందో. ఈ రాత్రి కూడా ఏం పడిపోతుంది వాళ్ళకు. ఎవ్వరు చెప్పలేదయ్యా, ఎవ్వరు అంటలేరు. మీకు న్యాయం చేస్తావు అని అన్న మానవుడే లేడు నాయన. ఏమన్నా